Your time starts now. Recording in progress. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి అక్కినేని. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓమాంజురార్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మెలటోనిన్ మరియు నిద్ర నాణ్యత అనే అంశం మీద నేను మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు ఈ అంశం మీద మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అవేంటంటే ముందుగా మెలటోనిన్, తర్వాత రక్తంలో మెలటోనిన్ స్థాయిలు, మెలటోనిన్ సంశ్లేషణ నియంత్రణ, నిద్ర నాణ్యతపై మెలటోనిన్ ప్రభావం, మెలటోనిన్ స్రావం మరియు ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు, మెలటోనిన్ వైద్య వినియోగం మరియు చికిత్స ఉపయోగం. ఇప్పుడు ముందుగా మెలటోనిన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ మెలటోనిన్ అనేది మన మెదడులో ఉండే పీనియల్ గ్రంథి అనే దాని ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది. దీన్ని 1958లో ఆరోన్ లెర్నర్ అనే వ్యక్తి తన సంచరులతో కలిసి కనుగొన్నారు. ఈ మెలటోనిన్ అనేది మన శరీరంలో నిద్ర మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు రక్తంలో మెలటోనిన్ స్థాయిలు ఎలా ఉంటాయో అనేది తెలుసుకుందాం. రక్తంలో మెలటోనిన్ స్థాయిల్లో రోజువారీ మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇది రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటలలో గరిష్టంగా ఉంటుంది. తర్వాత ఈ మెలటోనిన్ అనేది తయారు చేయబడిన తర్వాత పీనియల్ గ్రంథిలోని నిల్వ ఉండకుండా వెంటనే రక్తంలోకి విడుదల చేయబడుతుంది. రక్తంలో ఇది ఆల్బుమిన్ అనే దానికి కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు రక్తంలో దాని విలువలు ఎంత అని చూసామంటే కనుక పిల్లలలో 250 పికోగ్రాములు ఉంటుంది ప్రతి ఎంఎల్ లో. అండ్ అదే పెద్దల విషయం ఇస్తే కనుక 70 పికోగ్రాములు ఉంటుంది ప్రతి ఎంఎల్ లో. తర్వాత ఇప్పుడు మెలటోనిన్ సంశ్లేషణ నియంత్రణ చూద్దాం. ఈ వెలుతురుకి చీకటికి మెలటోనిన్ కి సంబంధం ఏంటి? ఈ వెలుతురు ఉండడం వల్ల లేకపోవడం వల్ల మెలటోనిన్ సంశ్లేషణ ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందైతే కనుక ఈ సంశ్లేషణ నియంత్రణ అనేది ఎలా జరుగుతుంది, ఏ దారిన జరుగుతుంది అయితే ముందు తెలుసుకుందాం. ముందు ఈ సంకేతం అనేది కంటిలో రెటీనా ద్వారా మొదలవుతుంది. వెలుగు ఉందా లేదా అనేది రెటీనా తెలుసుకుంటుంది. రెటీనా నుండి హైపోథలామస్ అనే మెదడులో ఉండే ఒక వ్యాయామంలో 2 వివిధ భాగాలు ఉంటాయి. దాంట్లో ఒక 2 భాగాలు మనం ఇక్కడ ముఖ్యంగా చూడవలసి ఉంటుంది. ఒకటి సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ మరియు పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్. ముందు సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ నుండి సమాచారం పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ కి చేరుతుంది. అక్కడ నుండి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ దాని ద్వారా పీనియల్ గ్రంథికి చేరుతుంది. ఇప్పుడు వెలుతురు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వెలుతురు లేనప్పుడు ఏం జరుగుతుంది అనే దాన్ని తెలుసుకుందాం. ముందుగా వెలుతురు ఉన్నప్పుడు మన కంటిలో ఉండే రెటీనా ఈ వెలుతురు ఉంది అనే దాన్ని తెలుసుకొని ఈ కాంతి సమాచారాన్ని సుపీరియర్ చయాస్మాటిక్ న్యూక్లియస్ కి తెలియజేస్తుంది. ఇది తెలుసుకున్న సుపీరియర్ చయాస్మాటిక్ న్యూక్లియస్ గామా అమైనో బ్యూటైరిక్ యాసిడ్ అంటే గాబా అనే ఒక పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ స్రవించబడ్డ పదార్థం వచ్చేసి పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ ని నిలిపివేస్తుంది. ఇలా నిలిపివేసినప్పుడు పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ నుండి పీనియల్ గ్రంథికి ఎలాంటి సమాచారం వెళ్ళదు. ఇలా వెళ్ళనప్పుడు పీనియల్ గ్రంథిలో మెలటోనిన్ స్రావం జరగదు. ఇది ఎప్పుడు వెలుగురు ఉన్నప్పుడు. ఇదే వెలుగు లేనప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే చీకటిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చీకటిలో ఉన్నప్పుడు ఈ సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ అనేది గ్లూటమేట్ అనే ఒక పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ గ్లూటమేట్ ఏం చేస్తుందంటే ఈ పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ యొక్క నియంత్రణని ఇంకా ప్రేరేపించినప్పుడు ఏమవుతుంది, ఈ సమాచారం సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ మూల మెలటోనిన్ పీనియల్ గ్రంథికి చేరుతుంది. చేరి మెలటోనిన్ స్రావం ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఇలా ఎక్కువగా జరిగినప్పుడు మన శరీరంలో ఈ మెలటోనిన్ యొక్క విలువ పెరుగుతుంది. ఇలా వచ్చేసి వెలుతురు ఉండడం వల్ల, వెలుతురు లేకపోవడం వల్ల మన శరీరంలో మెలటోనిన్ యొక్క క్వాంటిటీ మారుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం మెలటోనిన్ గురించి కొంత తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మెలటోనిన్ వల్ల నిద్ర నాణ్యత మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ నిద్రకి మెలటోనిన్ కి సంబంధం ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ మెలటోనిన్ అనేది మన శరీరంలో ఉండే నిద్ర మేలుకొలుపు చక్రం అనే దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ నియంత్రణ నేరుగా దీని ద్వారా నిద్ర మీద ప్రభావితం చూపిస్తుంది. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఈ మెలటోనిన్ అనేది నేరుగా వెళ్ళి నిద్ర మీద ఎలాంటి నియంత్రణ చూపించదు, ప్రభావితం చూపించదు. కానీ నిద్ర రావడానికి అవసరమైన పరిస్థితులని రప్పిస్తుంది. ఈ నిద్ర మేల్కొలుపు చక్రం అనేది మన శరీరంలో ఉండే జీవ గడియారం అనే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం. అందువలన ఈ మెలటోనిన్ లెవెల్స్ లో ఏదైనా డిఫరెన్సెస్ అంటే ఏదైనా మార్పులు వచ్చినప్పుడు మన నిద్రలో కూడా మార్పులు వస్తాయి, నిద్ర నాణ్యతలో మార్పులు వస్తాయి. ఇప్పుడు కుడివైపు ఉన్న దీంట్లో చూసామంటే ఈ మెలటోనిన్ ఎలా నిద్రకు కావాల్సిన పరిస్థితులు తయారు చేస్తుంది అనేదాన్ని ఇచ్చున్నాను. మెలటోనిన్ ముందు స్రవించబడుతుంది పీనల్ గ్రంథి నుంచి. దాని తర్వాత MT1 మరియు MT2 అని 2 రిసెప్టర్లు ఉన్నాయి. ఇది శరీరంలో ఉండే వివిధ చోట్లలో ఉంటాయి అన్నమాట. కానీ హైపోథాలమస్ లో ఉంటే సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ లో ఇది గరిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెలటోనిన్ మీద రిసెప్టార్స్ మీద వాటి ప్రభావం చూపించినప్పుడు ఈ హైపోథాలమస్ చేసే నియంత్రించే కార్యక్రమాలు ఉన్నాయి కదా. అంటే మన శరీరం యొక్క టెంపరేచర్ ని చూసుకోవడం కానీ రక్తపోటును కానీ ఇదే నియంత్రిస్తూ ఉంటుంది. ఈ నియంత్రణలన్నీ నిదానిస్తాయి. ఇలా నిదానమైనప్పుడు ఏం జరుగుతుంది, మనం మనిషి మామూలుగా ఉండేదానికన్నా శాంతిస్తాడు, అలాగే తక్కువ అప్రమత్తంగా ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు మనం శాంతించి దీనివల్ల నిద్రమత్తు కలుగుతుంది. నిద్రమత్తు కలిగినప్పుడు తర్వాత మన మెదడులో జరిగే వేరే కొన్ని మార్పుల వల్ల మనకి నిద్ర వస్తుంది. ఈ విధంగా మెలటోనిన్ అనేది మన నిద్రని కానీ మన నిద్ర నాణ్యతని కానీ నియంత్రిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నిద్ర స్రావం మరియు ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా సూర్య వెలుగు. ఇది మనం ఇందాకే చూసాము. వెలుగులు ఉండడం వల్ల లేకపోవడం వల్ల మన శరీరంలో మెలటోనిన్ ఎలా మారుతుంది అనేది మనం ముందే చూసాము. తర్వాత నిద్రించే సమయం. మనం రోజు ఆలస్యంగా నిద్రించే కొద్దీ మన శరీరానికి అది అలవాటు అయిపోతుంది. దానికి తగినట్టుగా మెలటోనిన్ స్రావం మారుతుంది. తర్వాత వ్యాయామం. దాని తర్వాత మనం తీసుకునే భోజనం, మనం ఎలాంటి భోజనం చేస్తున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా మెలటోనిన్ స్రావం మారుతుంది. తర్వాత ఇప్పుడు మనం చాలా మామూలుగా చూస్తూ ఉంటాము, రాత్రి చాలా మంది మనం ఫోన్ లో వాడుతూ ఉంటాము. దాంట్లో నుంచి వచ్చే బ్లూ లైట్ అనే దాని వల్ల కూడా ఈ మెలటోనిన్ సెక్రెషన్ మారుతూ ఉంటుంది. దాని తర్వాత మనిషి వయస్సును బట్టి, తర్వాత ఆడవాళ్ళలో ముఖ్యంగా ఋతు చక్రం వల్ల అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల వచ్చే డిఫరెన్సెస్. తర్వాత మనం మామూలుగా మనకు నిద్ర వస్తుంది, మనం కళ్ళు ఉన్నాయి కానీ నిద్ర వస్తా ఉంది, కొంచెం అలర్ట్ గా ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, కాఫీ కానీ టీ కానీ అలాంటివి తీసుకుంటాము. వీటిలో కెఫైన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం మనం తీసుకున్నప్పుడు దీని వల్ల కూడా మెలటోనిన్ స్రవంలో మార్పులు వచ్చి మనకి మేల్కొలుపు వస్తుంది. దాని తర్వాత ముందు సాగడం కానీ మద్యం కానీ ధూమపానం కానీ చేయడం వల్ల కూడా ఈ మెలటోనిన్ స్రవంలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం మెలటోనిన్ వైద్య వినియోగం మరియు చికిత్స ఉపయోగం గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నిద్ర వచ్చి కొన్ని రుగ్మతలు వచ్చినప్పుడు మన నిద్ర అనేది మామూలుగా వచ్చే సమయానికన్నా ముందుకు రావడం కానీ లేదా వెనక్కి జరగడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ముందుగా మనం చూసేది అడ్వాన్స్ స్లీప్ వేక్ ఫేజ్ డిసార్డర్, అంటే ముందస్తు నిద్ర మేల్కొల్పు దశ రుగ్మత. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి మామూలుగా 10 గంటలకి నిద్రపోయి ఉదయం 6 గంటలకు లేస్తున్నారంటే ఈ రుగ్మత వచ్చినప్పుడు వాళ్ళకి రాత్రి 7 గంటలకు కానీ లేదా సాయంత్రం 6 గంటలకే నిద్ర రావడం మొదలవుతుంది. అలాగే ఉదయం చాలా అనుకునే దానికన్నా ముందే లేవడం, అంటే 3 గంటలకి 4 గంటలకి మెలకు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇది వచ్చేసి ఆ వ్యక్తిలో ఉండే జీవన గడియారంలో మార్పులు ఏర్పడడం వల్ల జరుగుతూ ఉంటుంది. దీనికి చికిత్సకి వచ్చేసి వ్యక్తి సాయంత్రం పూట అంటే మామూలుగా ఎన్నింటికి ఆయనకి నిద్ర వస్తుంది అనే దాన్ని బట్టి గరిష్టమైన వెలుతురికి లోనవడం, లేదా మెలటోనిన్ అంటే 0.5 మిలీగ్రాముల మెలటోనిన్ పొద్దున పూట మెలకు వచ్చినప్పుడు తీసుకోవడం లాంటివి చేయొచ్చు. అది కాక నిద్రకు సంబంధించిన అలవాట్లు మంచి అలవాట్లుగా పాటించాలి. తర్వాత డిలేడ్ స్లీప్ వేక్ ఫేజ్ డిసార్డర్ అంటే ఆలస్యంగా నిద్ర మేల్కొల్పు దశ రుగ్మత. దీంట్లో మనం ఇంతకు ముందు చూసాం కదా, దానికి అలాగే వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే మామూలుగా 10ంటికి పడుకొని 6ంటికి లేసే వ్యక్తి రాత్రి 2 గంటలైనా 3 గంటల దాకా నిద్రపోయి పొద్దున పూట 9 కానీ 10ంటికి కానీ అలా నిద్రలేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల పొద్దునే లేవడం ఇబ్బందిగా ఉంటుంది, రాత్రి పడుకోవడానికి ప్రయత్నించినా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి చికిత్సకి ఏం చేయొచ్చు అంటే పొద్దున్నే లేచినప్పుడు సూర్యకాంతికి లేదా బాగా ప్రకాశవంతమైన వెలుగుకి లోనవడం. తర్వాత దీనికి తగినట్టు తక్కువ వ్యవధిలో మెలటోనిన్ తీసుకోవడం. అంటే రాత్రి నిద్రపోవాలి అని అనుకునే సమయానికి 5 గంటల ముందుగా మెలటోనిన్ తీసుకోవడం. అలాగే నిద్రకి సంబంధించి మంచి అలవాట్లు పాటించడం. తర్వాత విమాన ప్రయాణ అలసట అంటే దీన్ని జెట్ లాగ్ అంటారు. మనం విమానంలో ప్రయాణించినప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే సమయాలు అక్కడ ఉండే సమయం డిఫరెంట్ వేరువేరుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం మామూలుగా పడుకునే సమయాల్లో మేల్కొని ఉండే సమయాల్లో నిద్రపోవాల్సిన అవసరం రావడం ఇలాంటివి ఉంటాయి. దీనివల్ల ఇన్సోమ్నియా లాంటి చాలా నిద్ర రుగ్మతలు రావచ్చు. దీని చికిత్సకు ఎంత సమయం మార్పులు వస్తున్నాయి దాన్ని బట్టి మెలటోనిన్ కనుక తీసుకుంటే కనుక 50% వరకు ఈ సమస్యని మనం చికిత్స ద్వారా సరి చేయొచ్చు. దాని తర్వాత రాత్రులు పనిచేసే వ్యక్తులు, ఈ కార్మికులకు వచ్చేసి నైట్ షిఫ్ట్ అంటారు కదా, ఇలా రాత్రి పూట వర్క్ చేసేసి మార్నింగ్ తర్వాత వచ్చి నిద్రపోవడం అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మామూలుగా శరీరంలో ఉండే అంటే రాత్రులు చీకట్లలో మన శరీరం వచ్చేసి మెలటోనిన్ మామూలుగా స్రవిస్తుంది. ఈ స్రవించే సమయంలో ఆ మనిషి రాత్రిపూట పని చేయడం వల్ల అలాంటి సమయంలో బాగా యాక్టివ్ గా గానీ అలర్ట్ గా గానీ ఉండాల్సిన అవసరం వస్తుంది. అదే ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి పొద్దునపూట పడుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మెలటోనిన్ సెక్రెషన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందులో నిద్రపోవడంలో కూడా సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను కూడా మెలటోనిన్ తీసుకొని దానికి తగినట్టుగా జీవన గడియారాన్ని మార్చుకొని సరి చేసుకోవచ్చు. ధన్యవాదాలు.